హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీ ఇంటిని మరింత అందంగా డెకరేటివ్గా చేసుకోవడం కోసం ఈజీ క్యాండిల్ హోల్డర్స్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఈరోజు నుంచి ప్రతి వీడియోని ఒక మంచి మాటతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ ద గుడ్ వర్డ్. వాటర్ క్యాండిల్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకొని దానిపైన ఇలా వాటర్ బాటిల్ క్యాప్తో డ్రా చేసుకుంటున్నానండి. మీరు ప్లాస్టిక్ షీట్కి బదులుగా డిస్పోజల్ గ్లాసెస్ కానీ డిస్పోజల్ వాటర్ బాటిల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న వీటిని సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఈ ప్లాస్టిక్ షీట్ మధ్యలో ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలండి. ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉండే థిక్ దారం ఉంటుంది కదా, అంటే పుస్తకాలు కుట్టుకునే దారం కానీ లేదంటే దీపాలు వెలిగించుకునే ఈ థ్రెడ్ కూడా ఉంటాయి కదా, వాటిని దీని మధ్యలో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 డిఫరెంట్ షేప్స్లో ఉండే కప్స్ని యూస్ చేస్తున్నానండి. దీనికి బదులుగా మీరు గాజు గ్లాసుని కానీ వాటర్ బాటిల్స్ని కూడా యూస్ చేయొచ్చు. మీకు చూపించడం కోసం ఈ బౌల్స్ని యూస్ చేస్తున్నానండి. దీనిలోనికి వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఈ వాటర్లోనికి ఫుడ్ కలర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్కి బదులుగా మీరు వాటర్ కలర్స్ని కానీ అక్రిలిక్ పెయింట్స్ని కానీ యూస్ చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యాండిల్ రోప్ని దీనిపైన ప్లేస్ చేసుకోవాలి. ఇది ప్లాస్టిక్ షీట్ యూస్ చేయడం వల్ల దీనిపైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ క్యాండిల్ మరింత డెకరేటివ్గా ఉండడం కోసం ఎంబ్రాయిడరీకి యూజ్ చేసి కొన్ని చమ్కీస్ని చిప్స్ని ఇందులో వేసుకుంటున్నానండి. దీనికి బదులుగా ఫ్లవర్ పెటల్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా కలర్ఫుల్ క్యాండిల్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. డిఫరెంట్ షేప్స్లో ఉండే గ్లాస్ జార్స్ని కానీ దేన్నైనా కూడా దీనికోసం యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. మన నెక్స్ట్ డిఐవై వచ్చేసి బ్యాంగిల్స్ని యూజ్ చేస్తూ క్యాండిల్స్ని ఎలా డెకరేట్ చేయాలో చూద్దాం. దీనికోసం ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే డిఫరెంట్ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ని తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా ఒకదానిపై ఒకటి పెట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్లూ సహాయంతో స్టిక్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్యాంగిల్స్ని ఒకదానిపై ఒకటి పెట్టుకొని స్టిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర అవైలబుల్గా ఉండే ఏదైనా ఒక స్టోన్ లేస్ని కానీ లేదా ఏదైనా ఒక లేస్ని ఈ విధంగా పైన డెకరేటివ్గా అతికించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా స్టోన్ లేస్ మాత్రమే కాదండి, ఏదైనా లేస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దానికి బదులుగా మధ్యలో కుందన్స్ని కూడా మీరు పెట్టుకున్నా చాలా చాలా అందంగా ఉంటుంది. మీకు అవైలబుల్గా ఉన్న వాటిని యూజ్ చేస్తూ మీరు చేసుకోవచ్చు. వేరే కలర్ కూడా చేస్తున్నానండి. ఇక్కడ నేను బ్లౌజెస్కి యూజ్ చేసే ఒక లేస్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. బాగుంది కదా. ఇక్కడ నేను వేరొక మోడల్ కూడా చేశానండి, అది మీకోసం చూపిస్తున్నాను. ఈ విధంగా రెండు బ్యాంగిల్స్ మధ్యలో ఏదైనా పూసలను కూడా మీరు అతికించుకుంటే చాలా బాగుంటుంది. వావ్, ఎంత బాగున్నాయో కదండి. మీరు ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా మంచి లుక్ వస్తాయి. మన థర్డ్ డిఐవై క్యూట్గా ఉండే వ్యాక్స్ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆల్రెడీ యూజ్ చేసిన క్యాండిల్ వ్యాక్స్ని నేను ఇక్కడ వాడుతున్నానండి. మీరు ఏ క్యాండిల్స్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వైట్ కలర్లో తీసుకున్నట్లయితే మీరు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ దీనిలోనికి పిల్లలు యూజ్ చేసే క్రేయాన్స్ని మీరు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి. వీటిని వేసుకున్న తర్వాత వీటిని బాగా కరిగించుకోవాలి. ఈ క్యాండిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పిల్లలు యూజ్ చేసిన అక్రిలిక్ పెయింట్ కలర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని అయిపోయిన తర్వాత వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. దీని మధ్యలో ఏదైనా ఒక రోప్ని మీరు ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలోనికి వ్యాక్స్ని కరిగించుకొని వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఓవెన్లో వ్యాక్స్ని కరిగించుకున్నాను. ఒకవేళ స్టవ్ మీద కరిగించుకోవాలనుకుంటే కనుక స్టీల్ గిన్నెని యూజ్ చేసి డబుల్ బాయిల్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉండే ఈ రోప్ని కట్ చేసుకొని కొంచెం వ్యాక్స్ గట్టిపడేంత వరకు ఈ రోప్ని మధ్యకి పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ క్రేయాన్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ కలర్లో ఉండే క్యాండిల్ని తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత క్యూట్గా, ఎంత కలర్ఫుల్గా, చాలా బాగున్నాయి కదా. మన నెక్స్ట్ డిఐవై పేపర్ కప్స్తో క్యాండిల్ స్టాండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం వైట్ కలర్లో ఉండే చిన్న సైజ్ పేపర్ కప్ని తీసుకున్నాను. దీంతోపాటు మీకు నచ్చిన ఏదైనా బ్రైట్ కలర్లో ఉండే అక్రిలిక్ పెయింట్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బ్రైట్గా ఉండే రెడ్ కలర్ని అప్లై చేశాను.
దీనిపైన ఆపోజిట్ కలర్లో ఉండేలాగా మీకు నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వైట్ కలర్ని యూజ్ చేస్తున్నాను. దీనిపైన మీకు నచ్చిన ప్యాటర్న్ని మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్ డిజైన్ని వేసుకుంటున్నానండి. దీనికోసం 0 సైజులో ఉండే బ్రష్ని యూజ్ చేశాను. ఈ మిడిల్లో ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇయర్ బడ్స్ని యూజ్ చేసుకుంటూ ఈ విధంగా పోల్కా డాట్స్ లాగా వేసుకుంటున్నాను. ఇలా డాట్స్ లాగా పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ టూత్ పిక్ని యూజ్ చేస్తూ ఇలా చిన్న చిన్న డాట్స్ని వేసుకుంటున్నానండి. ఇది చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా, దీనికి పెద్దగా డ్రాయింగ్ అది అవసరం లేదండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మీకు బాగా వస్తే కనుక మంచి ప్యాటర్న్ కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. దీనిపైన ఏదైనా క్యాండిల్ని ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా, ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో. ఇలా డిఫరెంట్ కలర్స్లో మీరు ప్రిపేర్ చేసుకొని క్యాండిల్ స్టాండ్ లాగా యూజ్ చేసుకుంటే అసలు రూమ్ లుక్కే మారిపోతుందండి. చాలా చాలా ఎలిగెంట్గా, చాలా బాగుంటుంది. మన లాస్ట్ డిఐవై వచ్చేసి సింపుల్ క్యాండిల్ హోల్డర్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను దీనికోసం గ్లిట్టర్ ఫోమ్ షీట్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఈజీగా మనకి బుక్ షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. దీనికి బదులుగా మీరు సీడీస్ని కూడా వాడుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో నేను క్యాండిల్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా మనకి క్యాండిల్ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం మాత్రమే స్టిక్ చేసుకుంటున్నానండి. అంటే మనం చుట్టూ బ్యాటర్ని వేసుకునేటప్పుడు మనకు ఒక అంచనా రావడం కోసమని నేను ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చుట్టూ ఫిల్ చేసుకోవడం కోసం ఇయర్ బడ్స్ని ఈ విధంగా కట్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ కూడా ఇయర్ బడ్స్ని కట్ చేసుకుని స్టిక్ చేసుకున్న తర్వాత ఇయర్ బడ్ని అలాగే వదిలేయచ్చు, లేదంటే మీకు నచ్చిన కలర్ని దానిపైన పెయింట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం నా దగ్గర ఉండే కుందన్స్ని దీని మధ్యలో స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా స్టోన్స్తో కానీ కుందన్స్తో కానీ ఇలా ఫిల్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా, చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ మిడిల్లో చూపిస్తున్నది నేను సీడీని యూజ్ చేశానండి. దాని చుట్టూ కూడా లేస్ని నేను ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే కుందన్స్ని, స్టోన్స్ని ఏదైనా వాడుకోవచ్చు. చూసారు కదా, ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే చిన్న చిన్న వస్తువులతో ఎంత బ్రైట్గా, కలర్ఫుల్గా చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయండి. జస్ట్ మీకోసం కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. మరొక వీడియోలో ఇంకొన్ని షేర్ చేస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో నాకు చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని కొత్త ఐడియాస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.